పదవీరమణ సందర్భంగా ఆయనకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. పదవీరమణ శుభాకాంక్షలు. ఆయన గురించి ఎవరైనా మాట్లాడవలసిందిగా రంగటరావు గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కేవలం సార్ రిటైర్మెంట్ సందర్భంగా అందరూ తెలుసుకున్నాను. కానీ ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధాకరం చేసింది. ఈరోజు మాకు చాలా పెద్ద మేమంతా సార్ని గురువుగా భావించి సార్కి మాకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా సార్ దగ్గరికి ఉరుకుతుంటాం. అలాంటి నేను కొత్తలో బస్ భవన్ వచ్చిన కొత్తలో నేను రావడమే సార్ దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ వెళ్ళేసి సార్ ఎలా ఉంటుంది సార్ బస్ భవన్ అంటే ఏముంటుంది మన ఇక్కడ పోస్ట్ మ్యాన్ డ్యూటీ అంటే సార్ పోస్ట్ మ్యాన్ డ్యూటీ అంటే ఎట్లుంటుంది సార్ అంటే కొంచెం నాకు డౌట్స్ వస్తే కొంచెం పిచ్చి అడుగుతుంటాను. ఎలా ఉంటుంది సార్ అంటే ఏముండదు భయపడట్టుగా సార్ కొంచెం ఎంకరేజ్ గా చెప్పాడు. ఏముంది వాళ్ళు స్టాండింగ్ కౌన్సిల్స్ అన్ని డ్రాప్ చేస్తారు, మనం సరిగ్గా చూసేసి పంపించేస్తే ఆఫీసర్ తీసుకొని ఫైల్ తీసేస్తే అయిపోతుంది. మనం ఫైల్ అంతా దాచిపెట్టడమే మన పని అని కాదు సార్. అంటే ఇది బాగానే ఉంది కదా అని నేను కూడా కొంచెం సెక్షన్ లో రావడానికి ఇంట్రెస్ట్ చూపించిన. అప్పుడు శ్రీనివాస్ కూడా ఉండే. ఇది ఎట్లుంటుంది నాకు అప్పుడు లా గురించి అసలు నాకు జీరో అసలు ఏం తెలియదు. డిపోలో కూడా ఏదైనా లా లీగల్ సంబంధించిన పేపర్స్ భయపడేటువంటి నాది కాదు అనుకుంటే నా పని నేను చూసుకున్నట్టు అంటే ఎస్టాబ్లిష్మెంట్ కంప్లీట్ చూస్తుంది. అది వచ్చినాక నేను శ్రీనివాస్ కూడా కొంచెం లీగల్ గురించి కర్ణాల గురించి అసలు ఏంటి ఎలా ఉంటుంది అంటే ఆయన కొంచెం దారిలో బస్సులు పోయేటప్పుడు ఆయన బట్టి ఫాలో అవ్వకుండా కొంచెం కట్లెట్లు తినిపించి మెల్లమెల్లగా ఆయన దగ్గర కొన్ని నేర్చుకున్నాక ఆయన తర్వాత అయిపోయినాక ఇక్కడ సరే ఆయన కొన్ని బేసిక్ నేర్పించినాక నాకు ఇంకా సబ్జెక్ట్ సంబంధించిన నాకు అసలు ఏం తెలియదు కదా. మెల్లగా ఫైల్ పట్టుకుని సార్ దగ్గర వస్తుంది. సార్ మెల్లగా చాలా ఓపిక పేషెన్స్ గా చెప్పాడు. ఎంత అంటే అంత చెప్తాడు సార్. సముద్రం అనుకో తోడిన ప్రతి సార్ దగ్గర వస్తూనే ఉంటది. ఇది బాగుంది, నేర్చుకోవడానికి చాలా బాగుంది సార్ కదా అన్నట్టుగా సార్ దగ్గర బాగా పని నేర్చుకున్నాను నేను. అప్పుడే సార్ దగ్గర నేర్చుకోవాల్సింది ఇంకా అసలు చాలా సులువైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత పేషెన్స్ గా అసలు ఏం డ్రాప్ చేసినా కూడా మనం ఇట్లా కాదు ఇట్లా పెడితే బాగుంటుంది అని కరెక్షన్ చేసేసి చెప్పిన సార్ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏంటంటే ఒక విషయాన్ని చాలా గుర్తుపెట్టుకుంటాడు మైండ్ లో. ఇట్లా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని అడిగిన టక్కని చెప్పగలుగుతాడు. సార్ బలి వచ్చింది అని అప్పుడప్పుడు కొంచెం బాధపడేటువంటి అని సారు అంటే సార్ అది గాడ్ గిఫ్ట్ అనుకుంటా బహుశా. అంటే మెమొరీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. ఏ విషయంలో ఎవరేం అడిగినా కూడా దాన్ని ఖచ్చితంగా చెప్తాడు అన్నట్టు. అంటే తెలియదు అంటే తెలియదు అంటాడు కానీ ఏదైనా అంటే వేరే మిస్టేక్ చెప్పకుండా కరెక్ట్ గా చెప్తుంటాడు. అది చాలా బాగా నచ్చింది. సార్ దగ్గర నుండి అదే నేను గురువుగా భావించి సెక్షన్ ఎదుగున్నా కూడా సార్ చాలా మంచి కోఆపరేటివ్ గా పనిచేసిండు. సార్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా మేము అట్లా మా యొక్క ప్రయాణాన్ని లీగల్ సెక్షన్ లో అలా నడిపించేసినాం అన్నట్టు. ఈజీగా వెళ్ళిపోయింది అన్నట్టు. ఇప్పుడు రిటైర్మెంట్ కాక మాకు భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు చాలా అయిపోయింది. మా ఆఫీసర్ కిషోర్ గారు కూడా మా మీద పడతారు. ఎందుకంటే మీరు ఇంకో ఏం నేర్చుకుంటారు అనేసి అడుగుతారు. వాస్తవంగా ప్రెషర్ ఉంటుంది. కాబట్టి మాకు చిన్న ఇంకోసం రేపు హ్యాపీ ఏమనిపించింది అంటే ఇప్పుడు సభలో మాకు తెలిసింది ఏంటంటే సార్ కంటిన్యూ అవుతారని చెప్పేసి పర్లేదు ఈ సార్ వరకు ఉంటుంది ఇప్పుడు సంవత్సరం దాకా ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నాను. మేడం గారు అన్నట్టుగా నిజంగా గవర్నమెంట్ లో విలీనమయ్యే భాగ్యం ఉంటే సార్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు అనుకుంటుండేది అంటే సార్ ఒకసారి మధ్యలో నేను ఒకసారి ఇంటరాక్ట్ అయితే సార్ అన్నట్టు నాకు గవర్నమెంట్ ఆర్టీసీ లో చాలా చాలా తక్కువ జీతాలు పోయి మన దగ్గర మనం చాలా ఇదిగా ఉండేస్తున్నాము. గవర్నమెంట్ లో అయితే బాగుంటుంది మనకని అని అనుకుంటూ ఒకసారి సార్ నాకంటే ఒక సందర్భంలో చెప్పిండు. అంత బలంగా సారు తిరుపతిలో పోయి ఆ కోరిక కోరినంటే మంది ఆశయం నుంచి సార్ కోరుకున్నాడు కదా అని నాకు అనిపించింది. కానీ నేను అప్పుడప్పుడు అనుకుంటుంది సార్ ఉండగానే గవర్నమెంట్ మెర్జ్ అయింది సార్ అనుకున్నా కానీ అది సాధ్యం కాలేదు. అది అదొక బ్యాడ్ లాక్ సార్. పాపం అదొక చాలా తాగున్న డ్రీమ్ అది. మేడం గారు అన్నట్టుగా ప్రెజర్ నుంచి శాలరీ తీసుకోవాలన్నట్టుగా సార్ కూడా చాలా బలమైన ఆశయం ఉండే. ఒక గవర్నమెంట్ మెర్జ్ అయితే సార్ ఒక గెస్టెడ్ ర్యాంక్ లో ఉండేవాడు. అదొకటి చాలా మిస్ అయ్యింది పాపం సార్. అదొకటి ఉంటే బాగుండేది అనిపించింది. సరే అయినా కూడా సార్ చాలా హ్యాపీగా మేడం గారు కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది. మేడం గారు అంత ఈజీగా మాట్లాడుతుంది అనుకోలేదు. నిజంగా అసలు జరిగిన ఫంక్షన్ అంతా మనకేదో సార్ ఫంక్షనే జరిగింది. ఎందుకంటే దీని గారు కూడా ఇంట్రెస్ట్ అయింది. ఆయన కూడా అంత మెస్మరైజ్ అయి చూస్తున్నాడు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంత మంచి బ్రహ్మాండంగా మాట్లాడింది మేడం గారు. ఫంక్షన్ అంటే మాత్రం ఎప్పుడు ఇంటరాక్ట్ కాలేదు కాబట్టి మేడం మేము కూడా ఎప్పుడు చూడలేదు. చాలా చక్కగా మాట్లాడింది. మేడం గారు మాట్లాడినంత సేపు ఇట్లే అయిపోయినా మేము స్టన్ గా అసలు ఇది మన చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతుంది ఎంత చక్కగా అంటే
మా సార్ దాంట్లో చక్కగా మాట్లాడారు మేడం. అంటే సార్ మేడం చెప్పి వినలేదు కాబట్టి చూడలేదు కాబట్టి మాకు తెలియదు. మీరు ఎక్సలెంట్ మేడం, నిజంగా మీరు హ్యాపీ సార్ మీకు దొరకడం. మీ జంట చూసి నేను చాలా జెలసీగా ఫీల్ అవుతున్నా. బికాస్ మమత మా దగ్గర ఒక కండక్టర్ వీడియో చూపించింది నాకు మొన్న. మేడం గారు రోప్ మీదకి వెళ్తారు, స్టన్ అయినా మేడం గారు స్టన్ అయినా అంత ధైర్యం ఎలా వచ్చింది మేడం గారికి. ఆ రోప్ తీసుకొని బాగండి చాలా అనుకుంటూ ఆ రోప్ మీదకి వెళ్తుంటే అసలు ఎంత ధైర్యం మేడం కనుక్కున్నాం మేము. ఇంత డేరా సార్ నుంచి భయపడతారు మేడం గారు, చాలా డైలింగ్ డాష్ ఉన్నట్టుందని అంటే రెండు అంటే ఫ్యామిలీలో కూడా ప్లస్ మైనస్ ఉంటారు. కానీ మేడం గారు నిజంగా గ్రేట్ మేడం. సార్ గారు మీకు చాలా కోఆపరేట్ చేసారు. అదేవిధంగా సార్ మేము మాకు చాలా మంచి కోఆపరేట్ చేశారు. చాలా బ్రహ్మాండం సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ పట్ల కూడా మేమైనా దురుసుగా మాట్లాడడం కానీ ప్రవర్తించడం కానీ సభాముఖంగా క్షమిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మేము తప్పనిసరిగా మీ యొక్క రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా ఆనందంగా క్షేమంగా ఉంటుంది. డెఫినెట్లీ భగవంతుడు ఎవరైతే మంచి ఎక్కడ ఉంటుందో డెఫినెట్ గా అక్కడ భగవంతుడు తప్పక ఆశీర్వాదాలు ఉంటాయి, తప్పకుండా మీకు దీవిస్తాడు సార్. ఎందుకంటే మీకు మంచి ఫ్యామిలీ, మంచి మీకు ఆరోగ్యం కానీ అన్ని సకల సౌకర్యాలతో మంచి హ్యాపీగా కల్పించాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఎల్ఓ గారికి మరియు నా తోటి ఆఫీసర్లకు, నా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.